కొన్ని బిజినెస్ చేద్దామంటే మీ వాళ్ళు రానియరు. మరి మాకు దొరికింది ఒకే ఒక దారి, చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చదువుకుంటే విద్య వస్తే ఉపాధి వస్తుందని ఒకే ఒక ఆయుధం చదువుకుని ఈ రోజు మీ ముంగట వస్తే మీరేమో నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వం విశ్వల్ కమిటీ 1,98,000 ఉద్యోగాలు ఉంది అని చెప్పుకుంటే నువ్వు బాత్రూమ్ పోయే కాడగా విశ్వల్ కమిటీ బాత్రూమ్ పోయినా విశ్వల్ కమిటీ అని చూపెట్టినావు. మరి ఈరోజు విశ్వల్ కమిటీ ఎడిపోయా నువ్వు ఉచ్చపోయినప్పుడు కూడా విశ్వల్ కమిటీ అని మాట్లాడేది. నేను రాజకీయంలో నువ్వు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మీటింగ్ మాట్లాడి ఏం చెప్పినావు? మీకు నేనున్నాను 2 లక్షలు ఒకేసారి నింపుతా అంటే మరి ఎట్టుపోయారు 2 లక్షలు? కనీసం నీకు ఇంగ్లీష్ రాకపోయి అటుంచు, నీ మన్వడు ఎత్తుకుంటావు కదా, బాబు బాబు ఫోన్ చూసి ఇందులో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ అని కొట్టు బాబు అని చూపెట్టు. అప్పుడు ఒక లిస్ట్ వస్తుంది. అప్పుడు వాడు చెప్తాడు, నాన్న లేదా తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, ఇది పాత నోటిఫికేషన్. ఎదోడు చెప్తాడు కదా, ఎదోడు అయితే చెప్తాడు కదా. మరి నువ్వు ఫోన్ అయితే చూపెట్టుకోవాలి కదా, అవునా కదా?